దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట ఆరోహణం తర్వాత ఆదివారం ఆరాధనకి ఆశీర్వాదానికి ఆహ్వానం చెప్తున్నాం. నేటి మన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు భక్తకోటకి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 11 వరకు చదువు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పడు గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరం పొందినకొని ఒకనికొకడు ఉపచారము చేయుడు. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడు. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. అలాగే పరిశుద్ధ సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 26 నుండి 16వ అధ్యాయమందు 4వ వచనం పర్యంతం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. వాడు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయదు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటున్న గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఈ పర్యంతము పరిశుద్ధ సువార్త వాక్య భాగము నిర్ణయించబడింది. ఈ సందర్భంగా మనము ఆరోహణము గొప్ప ఈవెంట్, ఈ గొప్ప సంఘటన గురించి మనము వినేటప్పుడు దీనికి ముందు జరిగినది నిత్యము మనసులో తలపోస్తూ ఉండాలి. అనగా పునరుత్థానం. విశ్వాస జీవితంలో పునరుత్థానము వరకు రాకపోతే అర్థం ఏంటంటే యేసు నామమందు దేవుని కొరకు మనము హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని లోకమందు మన సాక్ష్యము ఇది అని చెప్పే ప్రక్రియ బాప్తిస్మం పొందిన తర్వాత మనం అనేకమైన అనుభవాలు గుండా వెళ్ళాలి. అందులో అత్యధికము శ్రమలు, ఇబ్బందులు, ఇరికాటాల్లోనే మనం ఈ విశ్వాస యాత్ర సాగించాలి. ఇలాగని మనము దీని కొరకు
గాబరా పడే పని లేదు. వీటన్నిటా మనం నడిపించడానికి నేడు మనకి పరిశుద్ధాత్మ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే శిష్యులు నాటి ఆ పరిస్థితికి వెళితే కానీ యేసయ్య ఈ మాటలు ఎందుకు చెప్పాడో వాళ్ళకి మనకు అర్థం కాదు. అలా వెళ్ళడానికి మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడు కానీ ఈ వాస్తవ పరిస్థితి, వాస్తవ సంఘటనలోని శిఖరాగ్ర స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. మీ అందరికీ శుభములు. మరి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత 440వ కీర్తన సనువు నాదిదిగో అనే కీర్తనలో ఒక చరణం మనం పాడుకున్న తర్వాత ధ్యానానికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ స్వరూపి, ఈ నామము మహోన్నతము, మహిమాన్వితము. అతి మహోన్నతము మహిమాన్వితమైన మీ నామమును మేము ధ్యానించుటకును కొనియాడుటకును మేము సిద్ధపడుతుండగా మా శరీర ప్రాణాత్మ మీ సన్నిధిని నాయన సమ్మతిపరచండి. శాంతము మీ స్వాధీనమందు మమ్ముంచుకోమని కూడి వచ్చిన ప్రియ బిడ్డలు నాయన, స్త్రీ పురుషులు, యౌవనులు, పిల్లలు, పసివారు, వృద్ధులు, ప్రతి వారిని మీ చేతిలో పెట్టుకుంటున్నాము. మమ్మల్ని ఈ విధముగా 2020లో అనేకమైన భీకరమైన పరిస్థితులు గుండా మేము వెళుతున్నప్పటికీ మమ్మల్ని మీరు మీ వాక్యం మాకు దూరం చేయలేదు గనుక మీకు కోట్లాది వందనాలు. మీ సన్నిధి మాకు దూరం చేయలేదు, మీకు వందనాలు. ఏ విధమైన చేతనైనా మీరు ఇచ్చిన జ్ఞానము, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇది మా కొరకు వాడబడ్డానికి మీరు మానవాడికి ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు. మమ్మల్ని దీనిని పొందుటకు సమర్థులుగా, అఫోర్డబుల్గా చేసినది మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాకు ధ్యానమని సన్నిధి మాతో రానిమ్మని, మీ చిత్తము, మీ సంకల్పము మా జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేరుటకు చేరువచ్చిన బిడ్డలందరూ మీ సన్నిధిని పారవశ్యం చెంది మీ వాక్య ప్రకారము మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మేము వాడుకుని మిమ్మల్ని మహిపరచులాగా మమ్మల్ని దీవించుము. సార్వత్రిక సంఘాన్ని, యెరూషలేమును, ఇశ్రాయేలు ప్రజలను మీ కాపుగా అప్పగిస్తున్నాము. సహాయం చేయండి అయినా ఈ కరోనా సందర్భంగా మేము పడుతున్న ఇబ్బందులన్నిటి మీరు చూస్తున్నవాడు. అయితే మేము మీ కోపాన్ని సహించాల్సింది. కోపమును మేము గణపరచాలి. ఈ గొప్ప సత్యాన్ని మాకు నేర్పించాలి. వీ హ్యావ్ టు ఆనర్ యువర్ యాంగర్ లార్డ్. దీని అర్థం ఏంటో బిడ్డలకు ముందుగా అర్థమవుటకు సహాయం చేసి మహిమ పొందమని వాకి ధ్యానం అని మీ తోడు మాకు ఇవ్వండి. మాకు పరమ ప్రబోధకుడు వై, పరమోపాధ్యాయుడు వై మాకు బోధించున్నాం. ప్రభువును రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మనందరికీ సుపరిచయమైన ఒక గంభీరమైన పాట పరిచయమే, కానీ మనం పాటలోని క్లైమాక్స్ మనం వెళ్ళడానికి ఒక చరణం పాడుకుందాము. మీ అందరికీ ఈ పాటని తీసుకోండి, అనుసరించండి, ధ్యానించండి చాలు. నా ఇష్టమిదిగో ఇది, నీ ఇష్టముగా జయ, నా ఇష్టమిక గదది, నా ఇచ్చయున్నట్టి నా హృదయమిదిగో నీ ఇయది
దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయు మీ తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువ నీ పనికి ప్రతిష్ఠించు మీ. దేవుని ప్రియులారా, పైన చరణాలన్నీ ఎందుకు పాడలేదు అంటే పాట మొత్తం ఒక క్రీమ్ అంతా కూడా ఇప్పుడు నుంచి ఈ 4వ చరణంలో నా ఇష్టం ఇదిగో అని భక్తుడు కఠోర బ్రహ్మచారి ఆధునిక గొప్ప దైవజనుడు మంగమూరి దేవదాసయ్య గారు ఇష్టాన్ని మనుషుడు అన్నీ ఇవ్వచ్చు ఒకవేళ అతనికి కలిగిన సంపద వెండి బంగారాలు అతనికి ఉన్న టాలెంట్స్ ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా ఇవ్వచ్చు. అంటే చిట్ట చివరిలో ఇష్టం అనేది మనిషిని చాలా ప్రాకులాడుతుంది. ఇష్టం అనేది మనిషిని ఓవర్టేక్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. ప్రయత్నం చేసాక ఏం చేస్తుందంటే ఒక్క విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుకోకుండా జారబెట్టుకోవడం జరిగిపోతుంది. కనుక మన ఇష్టము లేక మన చిత్తము, మన డిజైర్, అవర్ విల్ అండ్ ప్లెజర్ ఇవి మాత్రం మన మీద దాడి చేయకుండా చూసుకోవాలి. అది పరిపూర్ణ సమర్పణ. ఇవాళ మనం చదువుకున్న భాగంలో కూడా భక్తి కోటికి పేతురు రాస్తున్న మాటలు ఏంటి? పేతురు గారు ఏమంటున్నాడు? 2 విషయాల్లో ఆయన మనకి వేళ గొప్పగా మనకు నొక్కి చెప్తున్నాడు. వాక్యం మరలా చూద్దాము. ఏమంటాడంటే 1 పేతురు 4వ అధ్యాయం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటానికేమో స్వస్థ బుద్ధి కావాలి, ప్రేమ కలిగి ఉండటానికి స్వస్థ బుద్ధి కావాలి, ఒకరికొకడు ఆతిథ్యం చేయడానికి స్వస్థ బుద్ధి కావాలి, ఆయన అప్పగించిన గృహ నిర్వాహకత్వము పనిని నిర్వహించడానికి స్వస్థ బుద్ధి. ఏంటి స్వస్థ బుద్ధిది? వాట్ ఈస్ దిస్ సోబరింగ్ మైండ్? అంటే హీల్డ్ హెల్దీ మైండ్ అన్నమాట. ఆరోగ్యవంతమైన మనస్సు కావాలి. కాంప్లికేటెడ్, కంజెస్టెడ్, క్రిటికల్ ఇటువంటి మాటలు ఉన్నవే. సమ్మతి లేకపోవడము, ఇరుకుగా ఉండడము, బలవంతాన్ని సర్దుకోవడము, ఈ బిజినెస్ పనిచేయదు. దేవుని సేవలో ఇవన్నీ వచ్చి మనల్ని అడ్డుకుంటాయి. అందుకని ఈయన వీటన్నిటి గుండా వెళ్ళిన అపోస్తలుడు ఈ పేతురు గారు. అందుకని మనతో ఈవేళ ఆయన చర్చించడానికి, మనతో ఆయన ఈ ముందు చెప్పుకున్న మాటలు అంటే అర్థం ఏంటి? ప్రార్థించడము, ప్రేమించడము, ఆతిథ్యం ఇవ్వటము, కృపావరాలని అనే ఎస్టేట్ మీద మనల్ని ఆయన ఒక మేనేజర్గా ఇచ్చిన అపాయింట్మెంట్, వీటిని మనం అమలు చేయటంలో మనకి ప్రైమరీ అండ్ ఫైనల్, ప్రాథమికము అంత్యము
అయిన అర్హత ఏమంటే సోబరింగ్ మైండ్ మనకు కావాలి. ఎటువంటిది సంకుచితము కానీ అపరిపక్వతము కానీ అపార్థం చేసుకోగలిగిన స్థితిలో ఏమన్నా ఉన్న వాటిని దాన్ని మన దగ్గరికి చేరకుండా ఉండే నిమిత్తం ఇవన్నీ కూడా మనము లేకుండా ప్రభు సన్నిధిలో ఆయన మహిమార్థం మన పొరుగు అని మేలు కొరకు మన మనసు ఏమై ఉండాలి? స్వస్థత కలిగి. ఈవేళ ఈ నేటి మన యుగంలో స్వస్థత ప్రార్థనలు అనేసి ఇది ఒక ప్రపంచం వచ్చి పడిపోయింది. రైటే, శరీరానికి స్వస్థత కావాలి కాదంటలే, కానీ ఈ క్షణభంగురము ఈ జీవితంలో సుఖించడానికి శాశ్వతమైనది మనం దాన్ని కోల్పోతున్నాం దీని చాటున. అందుకని మన మెంటల్ హెల్త్ అండ్ అలాంగ్ విత్ దట్ స్పిరిచువల్ హెల్త్, ఆధ్యాత్మికము మానసికమైన ఆరోగ్యాలు మనకు స్వస్థత కలిగి ఉంటే ఈ శరీరం ఏమైతే ఎవరో కావాలి ఆటోమేటిక్గా ఇటువంటిది క్యాలిక్యులేషన్ మనకి ఆత్మదేవుడు మనకి ఇస్తాడు. కనుక మీ అందరికీ చెప్పిన మాట ఏమంటే ముంగుమూరి వారి కాలంలో వచ్చిన మాట, తనువు నాది ఇదిగో. తనువు అంటే శరీరం ఇదిగో అంటున్నాడు. ఇప్పుడు భక్త కోటికి పేతురు రాసిన ఈ పత్రికలో కూడా ఇప్పుడు మనం చదివిన ఈ మాటల అధ్యాయము ఆరంభంలో ఇదే మాట మాట్లాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీరము అనే పరికరాన్ని మనము అంటే మన శరీరము మనల్ని ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే నిత్యము ఎవరైనా సరే ఉన్నతమైన భోగాలు అనుభవించకపోయినా ఉన్న వాటిలో తగినట్టుగా సుఖించాలనేది ఆశిస్తారు. సుఖమును కోరుకునేది శరీర తత్వం. అందుకని శరీరం ముందు క్రీస్తు శ్రమ పడ్డాడు. ఆయన ఎలా పడ్డాడు, ఆయన ఎలా శ్రమ పడ్డాడో అలాగా శ్రమ పడటానికి మన శరీరాన్ని అప్పగించడానికి మీ మనస్సును ఆయుధంగా ఎంచుకో అని హెచ్చరిస్తూ అది చెబుతూ ఇక్కడికి ఈవేళ మనకు నియమించబడిన ఈ పాఠ్య భాగంలో గొప్ప సంగతులైన మనకి వివరిస్తుంది. ఏమంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ది ఇమ్మీడియట్ ఇష్యూ ఏమంటే అన్నిటి అంతము సమీపం అయిపోయింది అబ్బాయి. మరి ఇక వెనక్కి ముందుకి కుడికి ఎడమకి తిరిగే అవకాశం లేదు. ఉన్న పాటు వితౌట్ ఎనీ రిజర్వేషన్ అండ్ రెస్ట్రిక్షన్, అభ్యంతరాలు అవాంతరాలు ఏమీ లేకపోకుండా ఉన్నపాటు. ఎందుకంటే ఈ అన్నిటి అంతము అనేది మన మీద దాడి చేస్తుంది అనుకోండి, అయితే అర్థం ఏంటంటే ఆయన రావడం వల్ల జరుగుతుంది, లేక మన ఈ జీవితం ఛాలెంజ్ ఏమైనా జరిగిపోతుంది. ఈ రెండు జరగక మునుపు మనము వేగమే ఈ విషయాలన్నీ చక్కబెట్టుకోమని పేతురు గారు చెప్తున్నారు. ఎందుకంటే వీటన్నిటిలోనూ ఆయనకి మహిమ రావాలి. చూడండి, చివరి భాగం 11వ వచనంలో 2వ భాగం చదువుతున్నాను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమెన్ అంటున్నాడు. యుగ యుగాలు ఆయనకు మహిమ చెల్లించాలంటే మనకు అప్పగించబడిన అన్నిటిలోనూ ఆయనకు మహిమ రావాలి. ఇప్పుడు కొన్ని ఏరియాస్ కాదు, కొన్ని విభాగాలలో మాత్రమే ఆయనకి మహిమ కాదు. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడంటే అతను చదువుతున్న కోర్సులో రకరకాల బ్రాంచ్లు ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ అతను ఉత్తీర్ణుడు అవుతేనే కానీ మొత్తం మీద ఉత్తీర్ణత అనేది అతనికి ప్రకటించబడదు.
అలాగే మనకు అప్పగించబడిన ఈ అంశములు ఏంటిది? ప్రార్థన చేయటము, ప్రేమించడము, నెక్స్ట్ ఆతిథ్యము చేయటం, ఇంకా మనకి అనుగ్రహించబడిన నానా విధములైన కృపలు, అంటే ఆత్మీయ వరాలు అనే ఆ పెద్ద ఎస్టేట్ని మనం మేనేజ్ చేయడంలో, మన పనులు చేయడంలో మనము స్వస్థ బుద్ధి గలవాళ్ళు, మనం ముందుకెళ్ళిపోవాలి. ఇన్ని వీటిల్లో దేనిలోనూ మనము ఫెయిల్ కాకూడదు, అది అర్థం. ఓకేనా? అసలు ఆయన మహింపరచడం ఏంటి? వీటికి ముందు అసలు ఆరోహణం ఏంటి? ఆరోహణం అంటే ఏ రైజింగ్ టు హయ్యర్ ప్లేస్, ఉన్నత స్థలాలకి ఎక్కిపోవడం, అది ఆరోహణం. నేను పిల్లల ఆరోహణము అది ఏమంటే విద్యార్థికి లేక సైనికునికి లేక నిపుణత కలిగిన పనివానికి రాజ్యాధికారి చేత లేక రాజు చేత ఇవ్వబడే ఆఖరి ప్రశంసాపత్రం. అది అందుకోవడానికి రాజాస్థానానికి వెళ్ళాలి. ఈ లోపల మనం చేసే ప్రతి పోరాటము, యుద్ధము, ప్రతి అనుభవాలు కూడా ఆయన క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. అంటే పరీక్షల్లో పిల్లలకి మార్కులు వేసే విధానం 2-3 రకాలుగా ఉంటుంది. ఏమంటే ఒకటేమో వ్రాత పరీక్ష మీద కొన్ని మార్కులు ఉంటుంది, కొన్ని ఏమో ప్రాక్టికల్ మీద కొన్ని ఉంటుంది, కొన్ని క్లాస్ పార్టిసిపేషన్ అని ఉంటుంది, కొన్ని ఎక్స్పోజర్ అని ఉంటుంది, అంటే బాహ్య ప్రపంచానికి వెళ్ళి చేయడం. ఇట్లాంటి ఇవన్నీ కూడా లోకంలో ఎలా అమలు ఉన్నవో ఆధ్యాత్మిక ప్రపంచంలో మన ఎడల మన కొరకు కూడా దేవుడు వీటన్ని పెట్టించాడు. గనక ఇవన్నీ మనము సంపూర్ణంగా నెరవేర్చుకుని ముందుకు వెళ్ళిపోవాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ సాబరింగ్ మైండ్. మనం స్వస్థ బుద్ధి కలిగి మనం ఉండాలి, స్వస్థ మనస్సు కలిగి మనం ఉండాలి. అటువంటి మనసు మనం ఆయుధంగా లేకపోతే వీటన్నిటిలో మనము విజయం సాధించలేము. కనుక అది చేయడానికి మనకి ఆత్మదేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. రైట్, నేనేం కాదను. కానీ ఒక్కసారి మనము శిష్యుల నాటి స్థితికి వెళ్దాం. అంటే ఇక్కడి నుంచి 2000 సంవత్సరాల క్రితానికి వెళితే అక్కడ నుంచి చూడాలి ఇప్పుడు ఈ మాటలు ఎలా ఎందుకు రాశాడు. యేసయ్య అంటున్నాడు, మరి నేను మీ దగ్గరికి పంపించబోయే ఆదరణకర్త ఉన్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చాక చేసేది ఏమంటే నా గురించి సాక్ష్యం ఇస్తాడు మీకు. అదొకటే కాదు, మీరు నాతో ఉన్నారు కనుక మీరు కూడా నా గురించి సాక్ష్యం ఇస్తారు. ఈ సాక్ష్యం ఇచ్చేది ఎక్కడ, ఏ ప్రదేశంలో ఇస్తారు సాక్ష్యాలు? ఇవి లోకమందు సాక్ష్యం ఇవ్వాలి. వరల్డ్ ఈజ్ ద గ్రౌండ్ వేర్ వీ హ్యావ్ టు గివ్ అవర్ విట్నెస్ అండ్ టెస్టిమనీస్ టు ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్. గనక ఈ పని చేయడానికి ఆత్మదేవుడు నేను పంపిస్తానని యేసయ్య చెప్పి ఆయన ఉన్న కార్యక్రమానికి ముందుకెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఏమన్నాడు 16వ అధ్యాయంలో, మరే మీరు అభ్యంతరం పడకుండా ఉండాలని ఈ విషయం కూడా చెప్తున్నానని చెప్పి ఒకడు ఏమంటాడంటే తను సేవ చేస్తున్నానని అనుకుని మనుషులను చంపుకుపోతూ ఉంటాడు. అలా చంపబడితే సేవ అనుకుంటాడు. చూద్దాం, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం వస్తుంది. అది వచ్చినప్పుడు యాక్చువల్గా నేను ఈ మాట చెప్పుండకపోతే నేను మిమ్మల్ని మోసం చేసినట్టుగా అయిపోను. కానీ మీరు అలా అభ్యంతరం పడకూడదు, మీరు అపార్థం చేసుకోకూడదు, ఉండాలని ముందుగా ఇన్ అడ్వాన్స్ నేను మీతో చెప్తున్న మాట అని చెప్పి ఆ మాట కూడా చెప్పేసాడు. వాడు అలా ఎందుకు చేశారంటే వాళ్ళకి తెలియదు.
వాళ్ళకి నేనంటూ తెలియదు, తండ్రి అంటూ తెలియదు కనుక వాడు అలాగ చేశాడు అని చెప్పాడు. ఆయన ఏ మాట చెప్పాడో 16వ అధ్యాయంలో అలాగే ఆయన్ని అప్పటి లోకము ఆయన ఎవరో తెలియకుండానే ఆయన్ని చంపేశాడు. ఈవేళ మిమ్మల్ని అందరినీ కూడా హింసించడానికి, మిమ్మల్ని చంపడానికి గల కారణం ఏమంటే ఇట్స్ మియర్లీ దేర్ ఇగ్నోరెన్స్. వాళ్ళకి తెలియదు. అది ఏం తెలియదు? వీడు యేసు శిష్యులని, యేసు అంటే లోక రక్షకుడని, ఆయన దేవాది దేవుడని విషయం వాళ్ళకి తెలిస్తే ఈ పని చేయరు. వాళ్ళకి తెలియదు కనుక ఈ పని చేస్తున్నారు అని చెబుతూ యేసయ్య లూకాసు వార్త 9:51 అంటాడు, ఆయన పరమునకు చేర్చుకున్న 3 దినములు పరిపూర్ణమగినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళ స్థిరపరచుకున్నాడు. అసెండింగ్ ఆరోహణం అయిపోయాక ఇది తర్వాత వారానికి మనం వచ్చాం. ఆరోహణం అంటే ఏంటిది? ఆరోహణం ఎందుకని ముందు చెప్పాను కదా. ఆరోహణము యేసు స్వామి జీవితంలో మానవ రక్షణ ప్రణాళికలు అది చివరి అనుభవం. మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి అందరికి కనపడి చాలినంత ఎవిడెన్స్ వారికి ఇచ్చి 40 దినాల వారితో మళ్ళీ ఆయన ఉండి వారు చూస్తుండగానే పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడు. ఈ అనుభవాలన్నీ కూడా ప్రతి విశ్వాస జీవితంలో జరగాలనేది ఆయన కోరిక. ఎందుకంటే ఆయన ఎందుకు ఇవ్వడంటే ఇక్కడ జరిగిన రిపోర్ట్ అంతటిని ఆయన సాధించిన ప్రతి చర్యను తండ్రి సన్నిధిని అది మరి అక్కడ అప్పగించాలి కనుక దాని తర్వాత ఒక ముఖ్యమైన సంగతి ఏమంటే ఆయన నిత్యమైన ప్రధాన యాజకుడిగా మన ఎడల వ్యవహరించాలి. ఇశ్రాయేలుని, ప్రాచీన ఇశ్రాయేలీని పిలిచినప్పుడు దేవుడు పలికిన మాట, నేను మిమ్మల్ని యాజక రూపమైన రాజ్యంగా చేసుకుంటాను, నా సొంత ప్రజలుగా చేసుకుంటానన్నా, నా సొత్తుగా చేసుకుంటాను. అది ఎప్పుడు నెరవేరిందంటే ఇశ్రాయేలీలతో పాటు అన్యులు కూడా యేసునామమందు విశ్వసించి దేవునిని ఇచ్చే రక్షణ స్వీకరించి వీళ్ళు ఈ అనుభవాలన్నిటి గుండా వాళ్ళ జీవితాలు తమ శిలువ తమ మోస్తూ యేసు వైపు చూస్తూ తమ జీవిత సాగిస్తూ వీళ్ళు ఈ జీవితం అనంతరం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆయన రాజ్యంలో యాజకులుగానే వాళ్ళు ఎంట్రీ అవుతారు. మనందరం యాజకులు, ఎందుకంటే మనకి అలా పిలుచుకున్నాడు మనల్ని. యాజక రూపమైన రాజ్యం మనది, రాజులైన యాజక రూపం. అటువంటి ఉన్నత స్థానాల్లో మనందరం యాజకులమైతే ఆయన ప్రధాన యాజకుడు. సో పునరుత్థానము లేనిది ఆరోహణం లేదు, సిలువ లేనిది సమాధి లేదు, సమాధి లేనిది పునరుద్ధానం లేదు. అందుకని ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అన్నమాట. గనక మనం ఇప్పుడు యేసు పరమందు ఆయన వెళ్ళడానికి దినములు పరిపూర్ణమైపోయినంటే ద టైమ్ వాజ్ అట్ హ్యాండ్, కాలం పరిపూర్ణమైపోయింది ఆయనకి వెళ్ళిపోవడానికి. అలాగే ఇప్పుడు మనకిని ఈ లోకమునకును అన్నిటి అంతము సమీపమైనది. సో సమీపమైపోయినప్పటికి మనము అవి ఇవి తడుకోకూడదు. యేసు యెరూషలేమునకు వెళ్ళ తన మనసును స్థిరపరచుకోకపోతే హీ విల్ బి డిస్ట్రాక్టెడ్. రకరకాల అంశాల చేత ఆయన తొలగించబడతారు అవకాశం. అలాగే మనకు కూడా మనకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేయడం మనకు రావాలి. అంటే స్పిరిట్ ఆఫ్ ప్రయారిటైజింగ్, ఏది ముందు ఏది వెనకనే ఈ వివేచన మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ లోకమందు ఉన్నాడు. సరే, ఈ 2000 సంవత్సరాల క్రితానికి వెళ్దామన్నాం కదా, ఆ వేళ శిష్యుల పని ఏమిటి? అయోమయంగా ఉంది. మనకి ఏమీ తెలియదు. మిమ్మల్ని చంపుతారని, మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెళ్ళేస్తారన్నాడు. ఇవన్నీ చెప్పాడు ఆయనను. ఆ 16 చివరన్నాడు,
ఆయన మీరు లోకమును మీకు శ్రమ కలుగును, ఆయన మీరు జడవద్దు, నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలతో ఆయన చెప్పి యెరూషలేము వైపు వెళ్ళిపోయాడు. ఆయన ఎలాగైతే యెరూషలేము వెళ్ళడానికి అభిముఖుడే ఉన్నాడో, మనం ఇప్పుడు మన ఎదుటున్న మన ఛాలెంజెస్ అన్నిటిని మనం మీట్ ఇవ్వడానికి మనము అభిముఖమై టువర్డ్స్ వీ హ్యావ్ టు ఫేస్ అవర్ ఛాలెంజెస్. అటు చేయడాలని మనల్ని ఇన్స్పైర్ చేయడానికి పత్రిక రాయబడింది. మీరు ఆలోచించి సేవ చేయటం ఎందుకంటే దేవుని మహిమపరచాలి. అసలు యేసు మళ్ళా అక్కడికి వెళ్ళటం ఏంటి? అదే చెప్తే అదే సీక్రెట్. ఇక్కడ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా అంతే. మనము యాక్చువల్లీ అవర్ ఒరిజినల్ నేటివ్ ఈజ్ హెవెన్. మనం ఇక్కడ పంపించబడ్డాము ఒక్కొక్కడు ఒక్కొక్క పర్పస్ మీద. ఆ పర్పస్ ఇక్కడ నెరవేర్చుకుని మళ్ళీ విత్ వర్క్ రిపోర్ట్ మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది మనకి శాశ్వతం కాదు. వచ్చింది అదే ఒకటి. యేసయ్యే ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతానని చెప్పిన మాట గొప్ప మాట కాదు. 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 28వ వచనంలో మనకు స్పష్టంగా యేసయ్య చెప్తాడు. యేసయ్య 28 ఏమంటాడు ఆయన? నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. మనం తండ్రి యొద్దకు వెళ్ళాలనే కాంక్రీట్ డెసిషన్ ఎప్పుడైతే మనకు ఉన్నదో, మనం ఆటోమేటిక్గా మనకి ఇతరమైన దేని చేత మనం డిస్ట్రాక్ట్ అంటే మనము దేని వలన మనము అడ్డగించబడకూడదు. అడ్డగించబడకుండా ఉండాలంటే మనసుని స్థిరపరచుకోవాలి. మనసు స్థిరపరచుకోవాలంటే మనకేం కావాలి? స్వస్థ చిత్తం, స్వస్థ బుద్ధి మనకు కావాలి, స్వస్థత కలిగిన మనసు మనకు కావాలి. అటువంటి మనసు మనం ఆయుధంగా ధరించుకొని మన ముందున్న ప్రోగ్రాంలో మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు అన్నిటి యందు ఆయనకి మహిమ వస్తుంది. ఆయనకి మహిమ రావడానికి ఆయనకి మహిమ లేనివాడనో, ఆయనకి స్టేజెస్ ఆఫ్ మహిమను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే, అంటే లోకము సృష్టించక మునిపే ఆయనకి మహిమ ఉన్నది. ఆయనకి మహిమ బిఫోర్ క్రియేషన్ ఆయనకి మహిమ కలిగినవాడు. ఆయన మహిమ కలిగినవాడు. ఈ మహిమ ఆయన పాత నిబంధనలో ఆయన బయలుపరిచాడు అనేకమైన అనుభవాలు. అలాగే ఆయన నరవతారమందు మహిమతో వచ్చాడు. ఆయన ఇంకా చెప్పుకోండి, ఆయన రూపాంతరమందు ఆయన మహిమ పొందాడు. ఇన్ గ్లోరీ హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. అంచేత ప్రతి అనుభవం ఇంకా అంత మాత్రమేనా, ఆయన పునరుద్ధరణ ఇప్పుడు మహిమతో ఆయన పునరుద్ధరణ అయ్యాడు. బిడ్డలారా, ఇప్పుడు పరమునకు వెళ్ళిపోయే దినాలు పరిపూర్ణం కనుక ఇప్పుడు ఆయన ఆరోహణ ముందును మహిమతో వెళ్ళాడు. ఓకేనా? మరి అంత మాత్రమే కదా, ఆయన తిరిగి రానున్నప్పుడు మహిమతో ఆయన వస్తాడు. తండ్రి తన దూతల మహిమతో కూడా ఆయన వస్తాడు. ఇక ఆఖరిగా మన కంక్లూజన్ ఏమిటి? పరలోకము ఇట్ సెల్ఫ్ మహిమాన్వితమైనది, మహిమ అంతము లేనిదే ఉన్నది. కనుక క్రైస్తవ జీవితము ద లైఫ్ ఆఫ్ గ్లోరీ, మహిమకరమైన జీవితం. మహిమకరమైన జీవితము మనము అనుభవించడానికి దానికి ముందు అనేకమైన హింసలు, శ్రమలు పడవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే సిలువ లేనిది సింహాసనం లేదు. లోకమందు ప్రతి చిన్న అనుభవం కూడా ఆలోచన చూసుకోవాలి. విద్యార్థి అనేక, లేక కర్షకుడు, లేక వ్యవసాయకుడు, లేక కార్మికుడు ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఎన్నో కష్టాలు పడితే కానీ ఒక కంపెనీని స్టార్ట్ చేయలేడు, ఒక వర్క్షాప్ని స్టార్ట్ చేయలేడు, ఒక సర్టిఫికేట్ సంపాదించలేడు, ఒక పంట పండించలేడు.
గనక వీటన్నిటికి ముందు హీ హ్యాస్ టు ఇన్వెస్ట్ హిమ్సెల్ఫ్. అతను తను పెట్టుబడి పెట్టుకోవాలి. దీనికే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు మన నిత్యమైన విలువలతో కూడిన స్థానానికి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎంత కాషియస్గా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తాను. మీరు ఆలోచన చేయండి. మహిమ కలిగిన ఆ రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళడానికి మనకి నియమించిన ఈ మార్గం ఏంటిది? ప్రార్థన చేయాలి ఫస్ట్ ఏరియా. నెక్స్ట్ ప్రేమ చూపాలి. ఇవి కష్టమైన ఇష్యూస్. ఇవన్నీ ప్రార్థన చేయాలని ఎప్పుడైతే అనుకుంటామో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ప్రేమిద్దామని అనుకునేటప్పటికీ ఏదో రకమైన పాత జ్ఞాపకాలు, అక్కర్లేని జ్ఞాపకాలు, అన్వాంటెడ్ జ్ఞాపకాలు మనసులో నిండిపోతూ ఉంటాయి. మూడవదిగా ఆతిథ్యం చేయాలి, హాస్పిటాలిటీ. దానికి ఇచ్చేటప్పుడు మనం ఊరికి కిందకి మీదకి లెక్కల మీద లెక్కలు వేస్తూ ఉంటాం. ఇంత పెట్టమా, ఇంత చేయమా. హాస్పిటాలిటీ ఇవ్వడంలో దైవజనులకు ఇవ్వాల్సినంత స్థానం ఇవ్వకుండా, మరి దేవుని అభిషిక్తులకు కావలసినట్టుగా ఇవ్వకుండా సామాన్యమైన రీతిలో సాగిపోవడం అనేది కూడా ఉంటుంది. అంటే ఒక ప్రత్యేకత. యేసుని ఆహ్వానించుకున్న, యేసుని అభిషేకించిన స్త్రీ పురుషుడు చేసిన ఆతిథ్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్. ఎందుకంటే అది తమ ప్రేమను చూపుతుంది కాబట్టి. ఎందుకైనా వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ యుగమునకు అంతానికి వచ్చేసి ఉన్నాం మనం. అన్నిటి అంతము సమీపమైపోయింది కనుక ఈ ఎండింగ్ అనేది మన మీద దాడి చేయకుండా మనం ఏం చేయాలి? మనసుకు స్థిరపరచు. యేసయ్య పరములకు వెళ్ళేటప్పుడు అలా మనసు యెరూషలేము వైపు స్థిరపరచుకున్నాడు. మన ముందున్న మన పిలుపు విషయంలో మనల్ని ఎందుకు పిలిచాడంటే వీఆర్ కాల్డ్ టు ప్రే, వీఆర్ కాల్డ్ టు లవ్, వీఆర్ కాల్డ్ టు హాస్పిటలైజ్, అండ్ ఎట్ ది ఎండ్ వీఆర్ కాల్డ్ టు స్టూవర్డ్, టు బి స్టూవర్డ్. గృహ నిర్వాహకులు. ఏం గృహ నిర్వాహకం అంటే ప్రభువు సహజంగా కానీ లేక ఆయన అద్భుత శక్తిని బట్టి మనకి ఇచ్చిన ప్రతి తలాంతుని ఆయన సేవార్థమే వాడాలి. తలాంతులు మనవి అని అనుకునేవాళ్ళు చాలామంది. ఇచ్చిన వరాలు నమ్ముకుని వరాలు ఇచ్చిన ఆయన విడిచిపెట్టేటువంటి ఎంతమంది ఉన్నారు లోకంలో. అటువంటి భ్రష్టత్వము, అంధత్వము మనం సమీపించకూడదని ప్రార్థన చేయండి. వరప్రదాతని మనం ఎప్పుడు ఆశ్రయించాలి. గనక వీటన్నిటిలోనూ మనం ఏం చేయాలి? ఆయనకి సేవ చేయాలి. వీటిని యూజ్ చేయాలి. వీటిని వాడటంలో ఆయనకి మహిమ వస్తుంది. ఆయన మహిమకు రావాలి. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మత్తయి సువార్త 5:16 ఏమంటాడు? పరమందున్న మీ తండ్రి మహిమపరచబడులాగున మీరేం చేయాలి? భూలోకమందు మనుషుల ఎదుట సత్క్రియలు అనే వెలుగుని ప్రకాశింపచేయాలి. సత్క్రియలు అనే వెలుగు మనం ఎప్పుడైతే మనము ప్రకాశింపచేస్తామో ఈ వెలుగుకి అన్యులందరూ చేరతారు. చేరి చూశాక ఏంటి ఇక్కడ ఈ నూతనమైన వెలుగు ఉందండి అని చూశాక విషయం తెలుసుకున్న తర్వాత పరమందున్న తండ్రి మహింపరుస్తారు. ఇటువంటి అవకాశం మనం ఏం చేయాలి? లోకానికి ఇవ్వాలి. ఈ సత్క్రియలు అనే దానికి పేతురు గారు షార్ట్ అండ్ ఫామ్లో ఈ మాట చెప్పాడు. ది కాలింగ్, అవర్ కాలింగ్. మనం పిలువబడ్డాం. లోకంలో పిలువబడిన వాడే క్రైస్తవుడు, సేవకుడు తర్వాత సంగతి. ఏ క్రిస్టియన్ ఈజ్ హీ హూ ఈజ్ కాల్డ్ అవుట్ వన్. అందుకే సంఘానికి మరి గ్రీకులో ఉన్న పేరేంటి? ఎక్లీసియా. దట్ విచ్ ఈస్ కాల్డ్ అవుట్, ది కాల్డ్ వన్స్, కాల్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. లోకము నుండి వెలుపలికి పిలువబడ్డాము.
మరి నిజంగా లోకం మనం వెలుపలికి పిలువబడిన వారం అయితే ఇక లోకం జోలికి వెళ్ళకూడదు. ఈ విషయంలో పేతురు గారి మాట మీకు జ్ఞాపం చేస్తాను. 4వ అధ్యాయం, అదే మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం అంటాడు. అది చదువుతాను చూడండి. 3వ వచనం, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇప్పుడు ఏదో అయిపోయింది, అది అయిపోయింది, ఇక చాలు. నో మోర్ కంటిన్యూషన్. ఏవి విడిచి వచ్చామో అవి మళ్ళీ తిరిగి వాటిని చేయడానికి మనము ప్రేరేపితులు కాకూడదు. ఎందుకంటే ద టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ది ఎండ్ ఈజ్ ఎట్ హ్యాండ్. అంతము సమీపమైపోయింది, దగ్గరికి వచ్చేసింది. కనుక మనం ఏం చేయాలి? మెళకువ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి మనము క్రీస్తుకు సేవ చేయటం. మనం ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి. సేవ చేయటం దీనికై అంటే ఆయన మహిమ కొరకు సేవ చేయటం. మహిమపరిచే విధానము 4 రకాలు. 4 రకాలు ఏమంటే, మొదటిది స్తుతి చెల్లిస్తే ఆయనకి మహిమ. రెండవది ఆయన కొరకు ఫలిస్తూ ఉంటే మహిమ. మన జీవితం ఫలభరితంగా ఉండాలి, ఆత్మ ఫలాలు మనం ఫలిస్తాలి. మూడవది ఆయనకి సేవ చేయడంలో మనం ఆయనకి మహిమను తెచ్చిన వారమై ఉంటాం. 4వదిగా ఆయన కొరకు యజ్ఞం చేయబడాలి, సాక్రిఫైస్ చేయాలి. మనకు ఉన్నవి మనం వాటిని త్యజించి ఆయన కొరకు వాటిని విడిచిపెట్టగలగాలి. ఈ విడిచిపెట్టడంలో అందరూ అన్నీ విడిచిపెట్టచ్చు. ఈ విషయంలో నేను మీకు డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. ఆయన ఆఫ్రికా అడవుల్లో సేవ చేస్తూ ఒక దుర్భర పరిస్థితుల్లో సింహం వచ్చి ఆయన భుజాన్ని ఎత్తుకుపోయినప్పుడు ఈ విషయం అంతా చరిత్ర అయిపోయింది. ఇంగ్లాండ్ దేశం రాణి విషయం అన్ని తెలుసుకున్న తర్వాత ఆయనని సన్మానించడానికి ఆహ్వానించినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు ఈయన గురించి ఎన్నెన్నో ఘనమైన సంగతులు చెబుతూ, మరి క్రీస్తు కొరకు ఈ విధంగా ఒక భుజాన్ని సైతం కూడా అతడు కోల్పోయాడని చెప్తూ ప్రశంసిస్తున్న రాజా ప్రతినిధుల మధ్యలో డేవిడ్ లివింగ్స్టన్ గారు లేచి చెప్తాడు, నేను సాక్రిఫైస్ చేశానంటారు ఏంటంటే చాలా తప్పది, ఎన్నడూ ఆ మాట వాడద్దు. సాక్రిఫైస్ అనే మాట యేసయ్యగా మాత్రమే యోగ్యుడు ఆ మాట వాడటానికని చెప్పి అందరి మనసును యేసు వైపు మళ్ళించాడు. తను పోగొట్టుకున్న భుజము వైపు నుంచి తొలగించేసాడు. అర్థం ఏంటంటే మనం ఏం చేస్తున్నామండి? ఇట్ ఈస్ ద లార్డ్ హూ సాక్రిఫైస్ హిస్ గ్లోరీ. తండ్రి వద్దనున్న మహిమంతటిని విడిచిపెట్టాడు, అపవిత్రమైన మలినమైన లోకంలోకి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? ఆయన పుట్టుక ఎలా పెరిగాడు, ఎలాగ సమాజంలో వ్యవహరించాడు, అన్నిటి ఆయనకి అవమానమే కదా, అననుకూలమే. అంతేముందు ఆయన మరణము ఘోరాతి ఘోరం. సృష్టి పుట్టిన తర్వాత అంత ఘోరమైన మరణం ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఫర్ 6 hours హీ వాజ్ హ్యాంగ్డ్. 6 గంటల్లో వేలాడదీశారు. ఈవేళ ఉరి శిక్షలు చాలా రకాలు ఉన్నవి. అంతసేపు ఉంచరు, చకచకమంటే పనులు ముందుకు పోయినట్టుగా. ఈవేళ ఇంకా స్పీడ్ అంటే ఎలక్ట్రిక్ చైర్స్ వచ్చినాయి, దాని మీద కూర్చోబెడతారు, ఒక్కని అలా స్విచ్ ఆన్ చేస్తే చాలా చనిపోతారు. కానీ వేసే అలా చంపలేదు కదా, 6 గంటలు అమానుష్యంగా చంపారు ఆయన. కనుక వీటన్నిటినీ ఆయన చేసిన దాని పేరు త్యాగం అని అనండి. అయ్యా నేనేం చేయను, నాకు ఒక భుజమైపోతే ఇంకా బోర్డంత శరీరం ఉందా అన్నాడండి ఆయన. అంచేత అటువంటి దైవజనులు మనకి పరిచయం అవుతుంది. మనం భాగ్యంగా ఎంచుకొని
వాళ్ళ రోల్ మోడల్స్లో మనం ముందుకు పోయి మన శరీరాన్ని మనం ఆయనకి అప్పగించి ఆయన సేవలో వాడదాం. తద్వారా ఆయనకి మహిమ, మనకి దీవెన. కాబట్టి మంగమూరి వారి శరణం మరోసారి జ్ఞాపకం చేస్తుంది. నా ఇష్టం ఇదిగో, ఇక మీదట నా ఇష్టం కాదు, నా ఇష్టం అనే దాన్ని మీకు ఒక సింహాసనంగా ఇచ్చేస్తానయ్యా, అందుమీద మీరే కూర్చోండి. నా ఇష్టమిదిగో, ఇది నీ ఇష్టముగా జయ, నా ఇష్టమిక గాదది, నా ఇచ్చయున్నట్టి నా హృదయమిదిగోయి. గనక ఆయన రాజు అయితే రాజుకి ఇవ్వాల్సిన సింహాసనము బంగారు సింహాసనము లేకపోతే వైఢూర్యం, ఈ సింహాసనాలు కదండి. ద వెరీ విల్ ఆఫ్ అవర్ ఓన్, మన స్వీయాన్ని, మన స్వీయ ఇష్టాన్ని ఆయన సింహాసనంగా వేస్తే అది అంతిమ మర్యాద. అది అలా చేయడానికి, ఈ సేవలో మనం నిండాలుగా వాడబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తన ఆరోహణ మహిమను మీ జీవితాల్లో మీకు ప్రతిష్ఠించి మిమ్మల్ని దీవించాలని కోరుతూ, అటువంటి ఆరోహణ మహిమలు మనము ఆయన చెంతగా ఆరోహణమై వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు సదా మిమ్మల్ని అభిషేకించునుగా. సమస్త దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ దేవుని తరపునకు కావలిండును గాక. ఆమేన్.